శ్రావణ మాసం తెలుగు సంస్కృతిలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందండి. వైశాఖ మాసంలోని మండుటెండలకి అల్లాడిపోయిన ప్రకృతి, శ్రావణ మాసంలో కురిసే తొలకరి జల్లులకు ప్రకృతి పరవశించిపోతుందండి. ప్రకృతి పచ్చని చీర కట్టుకొని ఉండే కాలం శ్రావణ మాసం. పంట పొలాలు పచ్చగా మారి, చెరువులు నీటితో నిండి, గ్రామాలు పండగ వాతావరణంతో కళకళలాడుతూ ఉంటాయి. అందుకే శ్రావణ మాసాన్ని భక్తికి, ప్రకృతికి, కుటుంబ అనుబంధాలకు ప్రతీకగా భావిస్తాము. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. యాక్చువల్గా ఆషాఢ అమావాస్య వెళ్ళిన తర్వాత దేవుళ్ళకి పులికాపు పెడదాము అని అనుకున్నానండి. నేను దేవుళ్ళకి పులికాపు పెట్టడము అంటే దేవుళ్ళని శుభ్రం చేయటము అని అనమాట. నిత్యకృత్యంగా మన దేవుడి మందిరంలో ఉన్న అన్ని పటాలని, అన్ని దేవుళ్ళని శుభ్రం చేయటం అవదు కదండి. అందుకని ప్రతి అమావాస్య వెళ్ళాక మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. అలాగే ఆషాఢ మాసంలో కూడా అమావాస్య వెళ్ళాక చేద్దాంలే అనుకున్నాను. కానీ ఈసారి అమావాస్యకి ముందరే దేవుళ్ళని పులికాపు పెట్టానండి. సోమవారము దేవుళ్ళని పులికాపు పెట్టాక నేను మందిరంలో చేసిన అలంకారము, పూజ, తర్వాత శుక్రవారం రోజు చేసుకున్న పూజ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారండి. దేవుళ్ళకి పులికాపు పెట్టిన రోజున తప్పనిసరిగా పులగం వండి పెట్టాలటండి. ఒక పెద్ద ఆయన నాకు చెప్పారనమాట కొన్ని ఏళ్ల క్రితం. అంతకుముందు నేను పులికాపు పెడితే ఏదో ఒక స్వీట్ చేసి నివేదన చేసేదాన్ని. ఆయన చెప్పిన తర్వాత తప్పనిసరిగా దేవుళ్ళని పులికాపు చేసిన రోజు స్వామికి పులగం నైవేద్యం పెడతాను. అసలు శ్రావణ మాసం అంటేనే ఆడవారికి ఎంతో ప్రీతికరమైన మాసం కదండి. శ్రావణ మాసం ప్రత్యేకత పండగలతోనే ముగియదండి. వర్షాకాలం కావడం చేత ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది కదండి. చెట్లకు కొత్త చిగుళ్ళు వస్తాయి, పూలు వస్తాయి, పొలాల్లో పంటలు పచ్చగా కనిపిస్తాయి, గ్రామాలు సుభిక్షంగా ఉన్నట్టుగా ఉంటాయి. ముందు చెప్పినట్టు ప్రకృతి తల్లి పచ్చని చీర కట్టుకొని పసిడి అందాలతో విరాజిల్లుతూ ఉంటుంది. శ్రావణ మాసంలోని ప్రతి పండగ మన జీవితానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ ఉంటుంది కదండి. మొదటగా శ్రావణ మంగళవారం, తర్వాత శ్రావణ శుక్రవారం, తర్వాత శ్రావణ సోమవారం, శ్రావణ శనివారం. శ్రావణ మాసంలో ఇటువంటి విశిష్టమైన రోజులతో పాటుగా ఇక పండగల సంగతి చెప్పనే అవసరం లేదండి. శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి, కేరళీయులు అతి ముఖ్యంగా చేసుకునే ఓనం పండగ, ఇంకా శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండగల్లో ఒకటైన శ్రీకృష్ణ జన్మాష్టమి, మన బుజ్జి కన్నయ్య పుట్టినరోజు. జన్మాష్టమి మానవాళి మనుగడ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనని ఒక ప్రామాణికాన్ని నిర్దేశించిన భగవంతుడు పుట్టినరోజు కదండి. ఇక చెప్పాలంటే హిందువులకి ఎక్కువగా పండగలు, శుభదినాలు వచ్చే కాలం ఏదయ్యా అంటే శ్రావణ మాసం అని చెప్పచ్చు. ఇక సోమవారం నేను దేవుళ్ళకి పులికాపు పెట్టానండి. తర్వాత ఆగస్టు 14 మా బాబు బర్త్డే అయింది. ఆ రోజు మన మలయప్ప స్వామికి ఎప్పుడూ చేసే విధంగా అభిషేకం కావించి నివేదనలు సమర్పించాను. శ్రావణ మాసం మన తెలుగు సంస్కృతిలో ఒక భాగం కదండి. భక్తి, సౌభాగ్యాలతో పాటు కుటుంబ సంబంధాలు, ప్రకృతి ప్రేమ, దాన ధర్మాలకు ప్రతీకగా శ్రావణ మాసం నిలుస్తుంది కదండి.
పండగలు ఆచారాలను పాటించటంతో పాటుగా మనము మన పిల్లలకి వాటి వెనక ఉన్న మంచి విలువలను మన జీవితంలో ఆచరించినప్పుడే, వారికి చూపించినప్పుడే, నేర్పించినప్పుడే మన విలువలు, మన ఆచారాలు, మన పండగలు, మన సాంప్రదాయాలు ముందు తరాల వారికి నేర్పించిన వారం అవుతాం. అది ఏ మాసమైనా, అంటే కార్తీక మాసం అవ్వచ్చు, శ్రావణ మాసం అవ్వచ్చు, ధనుర్మాసం అవ్వచ్చు. ఆ మాసాల విశిష్టతను పిల్లలకి తెలియచేయండి. అప్పుడే మన భావి తరాల వారికి మన సనాతనమైన ధర్మం యొక్క విలువ, విశిష్టత తెలుస్తుంది అనేది నా అభిప్రాయం అండి. మీరేమంటారు? ఇటువంటి ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.